ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట ధైర్యముతో నిలుచున్నట్లు మనం ఆయన యందు నిలిచి ఉండాలి అని యోహాను భక్తుడు స్పష్టంగా చెప్తున్నాడు మొదటి యోహాను పత్రికలో. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన ప్రత్యక్షమవబోతున్నాడు. ఆయన రాకడ నిత్యముగా ఉంది. ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుట మనము సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండినట్లుగా, మరొకసారి చెప్తున్నాను, సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండినట్లుగా ఆయన యొద్ద నిలిచి ఉండాలి. కాబట్టి ఈ లోకములో మనము నిలిచి ఉండడాన్ని బట్టి మనము ఆయన ఎదుట నిలిచినప్పుడు సిగ్గుపడాల్సి వస్తుంది. లోక సంబంధమైన జీవితాన్ని, లోక సంబంధమైన ప్రయాణాన్ని, లోక సంబంధమైన నడవడికను మనం కలిగి ఉన్నప్పుడు ఆయన ప్రత్యక్షమైతే గనక మనం సిగ్గుపడవలసి వస్తుంది అని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను.